హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ వైల్డ్ వెంకట్. ఇవాళ అయితే మనకి అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం వీమాడుగుల విలేజ్ నుంచి అయితే పాము ఉందని చెప్పి ఫోన్ అయితే రావడం జరిగింది. అయితే మనం ఆ ఒక వీధిలోని మనకి కొబ్బరి తోట వీధి అని ఆ వీధిలో నుంచి అయితే ఫోన్ అయితే రావడం జరిగింది. అక్కడికి అయితే చేరుకొని మన మెటీరియల్ తీసుకొని అది ఏ పాము అనేది మేము చూసి మీకు అయితే చూపిస్తాం. మేమైతే అక్కడికి వెళ్ళి అది ఏ పాము అనేది చూసి మాకైతే ఇంటిమేషన్ ఈయనే ఇచ్చారు. ఈయన మనల్ని దగ్గరుండి అయితే తీసుకొని వెళ్తున్నారు. అమ్మా, ఎక్కడుందమ్మా పాము? ఏం పాము మీకు తెలుసా? సరే, ఇక్కడ ఏం తొప్పలవి ఉన్నాయా ఇటు చుట్టుపక్కల? ఈ ఇంట్లో ఎలకలు ఉన్నాయా? ఎలకలు ఉంటే మహా అయితే అది జరిపోతు అనేసి అనుకోవచ్చు, అంటే ర్యాట్ స్నేక్. మేబీ అది మనం అయితే చూసి ఏ పాము అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాం. ఫుల్గా పెట్టదు, బైక్ సగం పెట్టి. ఇంకా ముందు పెట్టు, ఇంకా ముందు పెట్టు. బ్యాగ్ సరిగ్గా తనంగా పెట్టుకో. అలాగే అరే మాది లైట్ వేసి అలా ముందుకు వెళ్ళండి. అయితే వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే, మా ఊరే కాబట్టి. అయితే ఇది ఏ పాము అనేది మీకు దగ్గరలో చూపిస్తాను. లైట్ అయ్యి దాన్ని కదపకుండా లైట్ అయ్యి వీడియో తీద్దాం. ఇదైతే ఒక ర్యాట్ స్నేక్. సాధారణంగా ఇళ్లల్లో ఎలకలు ఉండేటప్పుడు ఆ ఎలకలను అయితే తినడానికి ర్యాట్ స్నేక్ అనేది వస్తుంది. అలానే ఇది ఇళ్ళ మధ్యలో కాబట్టి ర్యాట్ స్నేకే వచ్చింది. దీన్ని అయితే మనం రెస్క్యూ చేసి దగ్గరలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో అయితే దీన్ని అయితే రిలీజ్ చేసేస్తాం. ఓకే, ముందైతే మనం ఇక్కడ ఏదైతే వేస్ట్ సామాన్లు అనేవి ఉన్నాయో అవి మనం క్లీన్ చేసుకుంటాం. సైడ్కి ఉండి దాన్ని పట్టుకో. ఓకే, హ్యాండిల్ చేసి లిఫ్ట్ చేసాం. అయితే ఇది ర్యాట్ స్నేక్ కాబట్టి ఇది ఫ్రీ హ్యాండ్లింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే కొద్దిగా జనాలకి దీని మీద అవేర్నెస్ అనేది ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలనేది నేనైతే చూపిస్తాను. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందో కూడా మీకు చెప్తాను. ఇది జరిపోతు అని అంటారు, తెలుసు కదా? జరిపోతు అంటే సాధారణంగా జరిపోతు దేనికి ఉపయోగపడుతుందో తెలుసా అమ్మా? మీకే ఈ పాము అనేది విషం ఉందా విషం లేదో మీకు తెలియదు కదా. అయితే సాధారణంగా జరిపోతు అనేది విషపూరితమైన పాము అయితే కాదు, విషం లేని పామే. ఇది ఎక్కువగా ఎలకలు ఉండడం వల్ల అయితే ఎలకల్లో తినడానికి వెంబడిస్తూ ఇది వస్తుంటుంది. ఎలకలు అయితే ఇంట్లో ఉండే ఉంటాయి, నాకు తెలుసా. ఎలకలు చూసి వచ్చి ఉంటుంది. ఎలకలు ఉన్నాయి ఇంట్లోనే. ఆ ఎలకలు అనేవి లేకుండా ఉంటేనే మన పాములు లేకపోతే చిన్న చిన్న క్రిమికీటకాలు అనేవి మన ఇళ్లలోకి రాకుండా ఉంటాయి. మనం ఎప్పుడు ఇల్లు అనేది పరిశుభ్రంగా ఉంచుకోండి, ఎలకలు అనేవి లేకుండా చూసుకోండి. ఓకే, ఇది ఇంతకుముందు ఎలకలతో దెబ్బలాట అయినట్టు ఉంది. దానికి పాత దెబ్బ అయితే ఉన్నది. దాని జాగ్రత్త మనం పట్టుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లోనే తీసుకెళ్ళి వదిలేయడం అనేది జరుగుతుంది. ఇటువంటి పాములు లేదా వైల్డ్ యానిమల్స్ ఏవి కనబడినా సరే ఎప్పుడు కొట్టొద్దు. మాకు ఇప్పుడు ఎలా అయితే ఫోన్ చేశారో అలాగే ఫోన్ చేస్తే మేము వచ్చి వాటిని పట్టుకొని వెళ్ళి అడగలేదు. ఇప్పుడు ప్రాణహాని అడగవద్దు, వాళ్ళకి కూడా మాకు కూడా ఇది ఉంటుంది. ఓకే ఓకే, భయపడతారు. ఓకే. ఓకే, మన రెస్క్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ పాము అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాలు బాగా తొప్పలు డొంకలు అనేవి బలిసి ఉండడం వల్ల అయితే ఇది ఇటు సైడ్ వచ్చి ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఈది మధ్యలో ఇలా తొప్పలు అనేవి ఉంచుకోకూడదు. ఎందుకంటే శుభ్రం ఉంటేనే మనం ఎప్పటికైనా సరే మన ఇళ్లలోకి చిన్న చిన్న క్రిమికీటకాలే కాదు పాములు అనేవి కూడా రాకుండా ఉంటాయి. మనం పట్టుకున్న ఈ ర్యాట్ స్నేక్ని అయితే మన వెహికల్లోనైతే ఎక్కించి
దగ్గరలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్కి అయితే తీసుకొని వెళ్ళి వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. మనం పట్టుకున్న ఈ ర్యాట్ స్నేక్ని అయితే తీసుకొని వచ్చి రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే వచ్చాము. ఇదైతే ఇక్కడ బాగా సర్వే అయిపోతుంది అనుకుంటున్నాను. బాగా పెద్దదే రాశాను. వెనకలే వచ్చింది బ్యాగ్. చాలా స్పీడ్గా అయితే అది వెళ్ళిపోయింది. పాముని రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే తీసుకొచ్చి రిలీజ్ అనేది చేసేసాం. అలానే మన యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేసి కంపల్సరీ ఫాలో చేయండి. అలానే మన వీడియోస్ అయితే విజిట్ చేయండి. మీకు కంపల్సరీ తగిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది.